హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకుందామండి. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు. సో ఆయన సినిమాల్లో అక్కడ ఇక్కడ కనిపిస్తున్నారు. బట్ సినిమాలు కాకుండా పొలిటికల్గా స్టేట్కి కానీ పిఠాపురం కానీ ఆయన ఏం చేశారు ఇప్పుడు వరకు 1 year దాటిపోయింది, 13 నెలలు అయింది. నాకు అర్థం కాదు ఏంటి అంటే, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఒక 25 హామీలు కానీ ఆ సూపర్ 6 కానీ అందరూ ఓన్లీ సిబిఎన్ గారిని అడుగుతున్నారు ఏంటి అంటే, మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారికి సంబంధం లేదు వాటితో. ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో కదా అది, ఆయన ఈయన కలిపే కదా ఇచ్చారు. మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా రెచ్చిపోయి ఇచ్చారు కదా హామీలు. సో ఒక్కసారి 1 year బ్యాక్ వెళ్దాం, రివైండ్ చేసుకుందాం. ఎలక్షన్స్ ఇంకో 1 month ఉందనగానే మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఏమేమి ఇచ్చారు గెలవక ముందు 1 month ముందు? మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో అలాగే ₹50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. సో అదండి మన డిప్యూటీ సీఎం గారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు. మత్స్యకారులకి ఆర్థిక సహాయం, బోటు మరమ్మతులకి సహాయం, ఆర్యవైశ్య సంఘానికి ఫండింగు, చిన్న బిజినెస్లు స్మాల్ స్కేల్ బిజినెస్లు అన్నిటికీ ఫండింగు, ఆక్వా రైతులు, అసలు ఆక్వా రైతులు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్, ఇప్పుడు పెరిగిన కరెంట్ ఛార్జీలకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వాళ్ళ కరెంటు బిల్స్. ఇంకా 5 టన్నుల స్టోరేజ్ కలిగిన సామర్థ్యం, ఏరియాలకి కరెంట్ సబ్సిడీ. అంటే జనరల్గా ఎకరానికి 10,000 సీడ్ వేయాలి రొయ్యలు. మన రైతులు ఏంటంటే 1,00,000 వేసేస్తారు. సో వాటికి గాలాడు, ఆ గాలాటంగా నైట్ టైం ఏరేటర్లు పెట్టి తిప్పుతూ ఉంటారు నైట్ అంతా, ప్రతి నైట్. సో ఆ ఏరేటర్లు తిరిగినప్పుడల్లా పవర్ కాలేదు మీకు. సో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం, వాటికి కూడా. సో ఈ చెప్పిన హామీల్లో మత్స్యకారులు ఎక్కడున్నారో మనకు తెలియదు. అసలు వాటికి సాయం కాదు కదా. మత్స్యకారులకి పాత వైఎస్ఆర్పీ గవర్నమెంట్ చేసిన సాయం నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఎందుకంటే పోర్ట్లు కూడా కడతామని చెప్పి పోర్ట్లు కూడా స్టార్ట్ చేశారు పాత వైఎస్ఆర్పీ గవర్నమెంట్. అండ్ హార్బర్లు కూడా స్టార్ట్ చేశారు. అవన్నీ స్టాప్ అయిపోయినాయి. మత్స్యకారులు తీసి పక్కన పెట్టేసేయండి, అసలు ఆ హామీ తీసి పక్క పెట్టేసేయండి. ఆర్యవైశ్య సంఘం ఫండింగ్ అనేది అసలు నాకు ఎలా తెలియదు, అది జరిగిందో జరగలేదు. ఇంకోటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫండింగ్, అసలు నార్మల్గా సూపర్ 6లో ఇచ్చిన హామీలు ఇప్పుడు బయటికి రావడానికే అతి కష్టంగా ఉంది. ఇక ఆ ఫండింగ్ అంటే అసలు అది చాలా దూరం, అది తీసేయండి. ఆక్వా రైతులకి యూనిట్కి ₹1.5 నడుస్తుంది. ఆక్వా రైతులకి నాకైతే తెలియదు. ఆక్వా రైతులు 5 టన్నుల దాకా స్టోరేజ్ సామర్థ్యం. అంటే ఆక్వా రైతులకు పంట బయటకు రాగానే దళారుల చేతిలో ఇబ్బంది పడకుండా వాళ్ళు స్టోరేజ్ సామర్థ్యం కల్పిస్తే వాళ్ళు అక్కడ సేవ్ చేసుకొని రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు. 5 టన్నులు కాదు కదా, కనీసం 200 కిలోల సామర్థ్యం కూడా పుట్టపవలేదు ఇప్పుడు. వాళ్ళు ఒకవేళ కరెంట్కి అప్లై చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఛార్జీలు తగ్గిస్తాం. అసలు అది తీసేయండి. అసలు ఆక్వా రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకే తెలవాలి. ఇంకా ఏరియేటర్ల సబ్సిడీ ఇంకా అంతకంటే లేదు. సర్లేండి, గెలవక ముందు 100 అంటామండి, అంత మాత్రం పబ్లిక్ అడిగేస్తారా? సీరియస్ తీసుకోకూడదు వాటిని. సర్లేండి, అయితే గెలిచిన తర్వాత మన హానరబుల్ డిప్యూటీ సీఎం గెలవంగానే ఇమీడియట్గా ఆయన ఒక మీటింగ్ పెట్టారు. ఆయన పార్టీ మీటింగే. గెలిచిన 4-5 రోజులకే. గెలిచిన తర్వాత కూడా నేను ఇది చేస్తాను సంవత్సరం లోపు అని చెప్పి ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు కమిటెడ్గా. పోనీ అవి చూద్దాం గెలిచిన తర్వాత ఏమన్నారు ఒకసారి. ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు మాకు, మా కూటమి ప్రభుత్వానికి. నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా, కులానికి మతానికి అతీతంగా మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాట. అంటే సనాతన ధర్మం అంటే అది కులంతో సంబంధం లేదండి. అది జస్ట్ ఒక సామాజిక స్ఫూర్తి అంతే. దాన్ని మీరు కులం కింద చూడమాకండి. సనాతన ధర్మం అంటే కులానికి సంబంధం లేదు. అది జస్ట్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నెక్స్ట్ వాగ్దానం ఏంటో విందాం. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్పతలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. సో అది ఎక్కడుందో ఆ ప్రాసెస్, అసలు స్టార్ట్ చేశారా లేదో నేనైతే ఏం లేదు అసలు దాని గురించి. సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అసలు ఆయన చెప్పిన హామీలన్నీ ఒకసారి విందామంది. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. సో ఇంకో 2 హామీలు ఇచ్చారండి ఆయన. సో యూత్కి వాళ్ళ స్కిల్స్ని పెంచే ప్రోగ్రామ్స్ అండ్ అలాగే వాళ్ళ స్కిల్స్కి తగ్గ జాబ్స్, ఇది మాత్రం చేశారండి, మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మొన్న యూత్కి మంచి ఉద్యోగాలు ఇచ్చారు. మొన్న ఆయన సినిమా రిలీజ్ అయిందా, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు మొత్తం యూత్ అంతా వాళ్ళకి స్కిల్స్కి తగ్గట్టు సినిమాని ప్రమోట్ చేయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ సినిమాల్లో కూడా గ్యారంటీగా యూత్కి ఆ ఉద్యోగాలు కంపల్సరీ ఇస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకోటి, రైతుల్ని హక్కును చేర్చుకుంటారు, రైతులకు సహాయం చేస్తారు అని చెప్పారు. సో రైతులు పడే కష్టాలు ఏంటో తెలుసా అండి హానరబుల్ డిప్యూటీ సీఎం గారు? జస్ట్ పబ్లిక్ ఏమనుకున్నారో రైతులు పడే కష్టాలు ఏంటో జస్ట్ క్లుప్తంగా 2 మాటల్లో చెప్తారు. ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, రైతుకి కూలి వాళ్ళు దొరకట్లేదు. నెక్స్ట్ పెస్టిసైడ్ రేట్లు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయినాయి. నెక్స్ట్ సీడ్ రేట్లు నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయినాయి. సీడ్స్ కూడా ఒకవేళ పెరిగిపోయిన రేట్లో కూడా క్వాలిటీ లేని సీడ్స్ వస్తున్నాయి. దానివల్ల పంటకి కరెక్ట్ దిగుబడి రావట్లేదు. కరెంటు 9 గంటలు కరెంట్ ఇవ్వాలి మనం పొలాల్లో, 7 గంటలే ఇస్తున్నారు చాలా విలేజ్లో. రైతు భరోసా ఇప్పుడు వరకు పడలేదు. ఆ రైతు భరోసాలోనే రకరకాల ట్విస్టులు ఉన్నాయి ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో. ఆ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అది ఇంకా జరగలేదు, రైతు బీమా అది ఇంకా జరగలేదు. ఇంకోటి, రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాల కింద మార్చి అసలు వాటిల్లో ఎవరున్నారో ఏంటో దాంట్లో ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఇవన్నీ పైపైన రైతులు పడే కష్టాలు. ఇంకా లోనకి వెళ్తే ఇంకా చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయి. సరేనండి, గెలిచిన తర్వాత ఆనందంలో ఏదో చెప్తామండి, దాన్ని మీరు సీరియస్గా తీసుకుంటారంటారా? సరే, అది కూడా మేము సీరియస్ తీసుకోం. నేననేది ఏంటంటే, మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు సో రూరల్ ప్రాంతాలకి మినిస్టర్ ఆయన. ఈ రూరల్ ప్రాంతాల్లో ఆయన ఇప్పుడు వరకు 1 year అయితే ఏం చేశారు? సో రూరల్ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కసారి నేను మీకు చెప్తాను. రూరల్ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ పైన నేను మీకు చెప్తాను 1 minute. అసలు చాలా పల్లెటూర్లకి, చాలా ఊర్లకి రూరల్లో అసలు కాలువలు లేవు. కాలువలు అంటే పంట కాలువలు కాదండి నేను చెప్పేది. కాలువలు అంటే సైడ్ కాలువలు, మురికి నీళ్ళు కాలువలు. అసలు కాలువలే లేవు. వర్షం పడితే మీకు ఆ ఊర్లో నీళ్లు చుట్టుపక్కల నిలిచిపోతాయి అంత. ఆ ఊర్లో అసలు సైడ్ రోడ్లు ఉన్నాయి కానీ కాలువలు లేవు. మీకు చాలా ఊర్లో లేవు. కొన్ని గ్రామాలకి డంప్ యార్డ్లు లేవు. ఒకవేళ చెత్త ఫామ్ అయితే ఆ చెత్త అక్కడ పడేస్తారు. అండ్ అలాగే చెత్తతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు కొన్ని గ్రామాలకి. ఈ బాత్రూంలో ఇంట్లో వాడే వ్యర్థాలు ఆ పక్కన ఖాళీ స్థలంలో వదిలేస్తారు చాలా గ్రామాల్లో కూడా. అలాగే నీళ్ళు అలాగే ఉండిపోతాయి. మీకు అక్కడి నుంచే జబ్బులు అన్నీ ఫామ్ అవుతాయి. చాలా పల్లెటూరుల్లో ఇది లేదు. సో ఈ రూరల్కి, ఈ విలేజ్లకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెద్ద ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను అంటే, ఆయన ఒక సూపర్ హీరో, 100% స్ట్రైక్ రేట్ మీద గెలిచారు. సో షేక్ అడిచేస్తారు. షేక్ అంటే మీరు వేరే విధంగా అనుకోమాకండి. ఆయన వచ్చేసారు, స్పెషల్ పవర్స్ ఉన్నాయి, ఆయన మొత్తం సెట్ చేసేస్తారు, మొత్తం డెవలప్మెంట్ చేస్తారు అన్నాం కదా. అందరం వాహా ఓహో అంటున్నాం కదా. అందుకే అడుగుతున్నాం. ఇవన్నీ పక్క పెట్టి ఆయన కాసేపు సిబిఎన్ గారిని పొగుడతారు, కాసేపు సిబిఎన్ గారితో పాటు 15 ఏళ్ళు నేనే ఉంటాను ఈ రూలింగ్లో అంటారు. సరే, అది తీసేయండి. ఒకసారి వెళ్ళి ఏదో సీజ్ అంటారు, షిప్ అంటారు, అది తీసేయండి. ఇటు వచ్చేస్తారు, ఇటు వచ్చి సనాతన ధర్మం అంటారు. మళ్ళీ అట్నుంచి అటు వెళ్ళిపోతారు తమిళనాడుకి వెళ్ళిపోయి నేను అక్కడే పెరిగానంటారు. గెలవక ముందు, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ ఇంత భారీ హామీలు ఇచ్చారు కదా, ఇట్లన్నిటి పరిస్థితి ఏంటో అది పబ్లిక్కే తెలవాలి. సో నేను హానరబుల్ డిప్యూటీ సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎందుకంటే మొన్న రప్ప అని ఎవరో పోస్టర్ పెడితేనే ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఈ సినిమాలు కావని చెప్పారు. సో ఆయన చెప్పిన డైలాగే, ఈ సినిమాలు కావు సార్, హామీలు ఇవ్వటం చాలా ఈజీ. టక్క హామీలు ఇచ్చేయవచ్చు మనం చాలా ఫాస్ట్గా. ఇచ్చేటప్పుడు కూడా సినిమా లెవెల్లో ఇచ్చేయవచ్చు మనం హామీలు. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్ కమిట్మెంట్ కావాలి. పాత వైఎస్ఆర్పి గవర్నమెంట్ కొన్ని హామీలు చెప్పారు. వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు, గెలిచారా ఓడిపోయారా అనేది ఆ టాపిక్, చేశారా చేయలేదా అనే టాపిక్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన 2 నెలల నుంచే దాని మీదే కూర్చున్నాడు ఆయన. ఆ లెవెల్ కమిట్మెంటు, ఆ లెవెల్ ప్రీ ప్లానింగ్, ముందు చూపు ఉంటేనే ఈ హామీలు అవుతాయి. డిప్యూటీ సీఎం గారు నేను కోరుకునేది ఏంటంటే, రండి, నేల మీదకి రండి, ఆకాశం నుంచి నేల మీదకి రండి. కనీసం ఇంత వారు హామీల్లో కనీసం 10% అయినా స్టార్ట్ చేద్దామని మీరు కమిట్మెంట్ చూపిస్తారని కోరుకుంటూ,
పబ్లిక్కి మంచి చేస్తారని కోరుకుంటూ మన నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.